జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, నేషనలిస్ట్ హబ్కి స్వాగతం. యోగా అంటే కేవలం ఆరోగ్యాన్ని తెచ్చుకోవడం, కొన్ని ఆసనాలు వేయడం, లేకపోతే ఇది ఒకే మతానికి సంబంధించిన విషయమనో, లేకపోతే యోగాసనాలు వేస్తే అదేదో నమాజ్ చేసినట్టనో, లేకపోతే ఇంకా రకరకాల ఛాందసం అంతా కూడా కనపడుతోంది ఈ మధ్యకాలంలో. మరోవైపు ప్రపంచమంతా కూడా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం పేరిట యోగాను నేర్చుకునే పనిలో పడింది. మరి ఎందుకు ప్రపంచమంతా నేర్చుకుంటుంటే ఈరోజు భారతదేశం ఈ రకంగా ఈ కాంట్రవర్సీల్లో పడిపోయింది? నిజానికి యోగా అంటే ఏమిటి, అసలు అది ఎటువంటి యోగం, మానవాళికి ఏ విధంగా ఉపయోగపడే ఆ యోగం భారతీయులు ఇప్పటివరకు నేర్చుకున్నారు? ఎంతోమంది ఋషులు ఎన్నో సూత్రాలను కనిపెట్టారు. మరి ఇదంతా కూడా మనం కూలంకషంగా చర్చిద్దాం. కేవలం చిన్న యోగాసనం మాత్రమే కాదు, ఆరోగ్య సూత్రం మాత్రమే కాదు, ఒక పెద్ద ప్రపంచమే ఉంది ఈ యోగంలో. మరి అదేంటో మనం తెలుసుకుందాం. ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ శ్రీనివాస బంగారయ్య శర్మ గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ తీర్థ పురస్కార గ్రహీత, దీనికి తోడు తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు. సో వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. సో యోగా అనగానే కేవలం ఒక ఆసనం వేయడం, లేకపోతే ఏదైనా థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక నొప్పిని తీర్చుకోవడం అనే పరిస్థితిలో ఈరోజు ఉన్నాం. బట్ ఒక చాలా విశాలమైన అర్థం ఉంది యోగా అనే దానికి. అంటే ఆ యోగం అనాలా, ఏ విధంగా అర్థం చేసుకోవాలి అసలు ఆ విశాలతని? యోగా అంటే థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళటం కాదు. యోగా అంటే ఏదో వెళ్ళి 4 ఆసనాలు వేసుకొని రావడము అనేదే కాదు. అందరికీ అర్థమవుతుంది అక్కడ దాకానే. ఇప్పుడు ఈ శరీరము అనేటటువంటి దాంట్లో ప్రతి అణువణువులో జీవం ఉంది. ప్రతి అణువులో ఉండేటటువంటి జీవానికి అవసరమైనటువంటి ఆహారాన్ని అందించడము యోగా. ఈ బుద్ధి బ్రెయిన్ ఉంది. బ్రెయిన్ లోపల కూడా ఏమంటే వీడికి బీబీబీ వచ్చింది అంటారు. బీబీబీ, మీరే సైకియాట్రిస్ట్ దగ్గరికి, న్యూరాలజీ వాళ్ళ దగ్గరికి వెళ్తే బీబీబీ బ్రెయిన్ బ్లడ్ బ్యారియర్ అంటారు. అంటే వాడికి ఇంకా ఆహారం అందదనమాట. ఆ బ్లడ్లో నుంచి అది ముందరికి వెళ్లకుండా ఓ బ్యారియర్ లాగా వస్తుంది. ఆ బ్రెయిన్కి అవసరమైనటువంటి బ్యారియర్ని తీసి అక్కడికి కూడా శక్తిని పంపించాలి అంటే, బ్రెయిన్ యాక్టివ్గా ఉంచాలి అన్నా కూడా యోగా యొక్క అవసరం చాలా ఉంటుంది. ఈ యోగా అనేటటువంటి శబ్దము మనం భగవద్గీత చదువుతూ ఉంటాం. చదివేటటువంటి భగవద్గీతలో అర్జునుడు ఏడుస్తాడు. మొదలు పెట్టడమే ఏడుపు. వ్యాసుల వారు విచిత్రంగా అర్జున విషాద యోగం అని పేరు పెట్టారు దానికి. విషాదం యోగం అవ్వడం ఏంటండి? ఎక్కడైనా విషాదాన్ని యోగం అంటారా? విషాదము కూడా యోగమే. యోగానికి సరైనటువంటి అర్థం తెలిస్తే, అంటే ఏది కావాలో అది ఉపాధి, నీ స్వస్థితిని నువ్వు పొందడము అనేటటువంటిది యోగం. ఓకే. ఇప్పుడు మనకి 1 లీటర్ నీళ్లు తాగగలిగే శక్తి ఉంది. అనారోగ్యంతో గొంతు దగ్గర మంట వచ్చి గుక్కెడు తాగంగానే చాలా బాధపడుతున్నాం. ఇది కష్టం. మళ్ళీ గ్లాసుడు నీళ్లు తాగటము అనేటటువంటి స్థితి రావడం యోగం. ఓకే. దీనికి తోడు అంటే సనాతన సంస్కృతి అంటున్నాం, ఒక సాధన ప్రక్రియ అంటున్నాం, తర్వాత మోక్ష మార్గానిక, కైవల్య మార్గానిక వెళ్ళే ఒక పద్ధతి అని అంటున్నాం. సో వీటిని ఏ విధంగా తీసుకోవాలి మరి యోగంలో? వస్తాను. ఇప్పుడు ఈ యోగము, అర్జునుడు ఏడ్చింది దేనికోసం ఏడ్చాడు? యుద్ధం చేయలేను నేను, వీళ్ళ సొంత బంధువుల్ని చంపి ఆ నెత్తుటి కూటితోటి బతకాలా అని. అతనికి ఏ మోహము కలగటము వల్ల అతను యుద్ధము చేయట్లేదో ఆ మోహాన్ని స్వామివారి ముందు చెప్పారు. మొత్తము అయిపోయిన తర్వాత ఏమిటయా పరిస్థితి అంటే, నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా, అయ్యా నాలో మోహం పోయింది అన్నాడు అర్జునుడు. అది స్వామి ముందు ఏడ్చాడు కాబట్టి ఆ ఏడుపు ఎందుకు పనికిమాలిన ఏడుపు అనే విషయం జగద్గురువులైనటువంటి కృష్ణ పరమాత్మ తెలియపరిచాడు కాబట్టి అది యోగానికి వెళ్ళాడు. ఈ యోగము అనేటటువంటిది విషాదం దగ్గర మొదలుపెట్టి మీరు వేసిన ప్రశ్నగా భక్తి యోగము, అమనస్క యోగము, తారక యోగము, రాజయోగము, రాజవిద్య, రాజగుహ్య యోగాదులైతేనేమిటి, అట్లా మోక్ష సన్యాస యోగం దాకా కూడా స్వామివారు ఒక్కొక్క దాన్ని చెప్పుకుంటూ వచ్చారు.
ఇందులో ఇప్పుడు దేవుడి దయ వల్ల ఈ యోగము అంటే ఏదో ఆసనమే అనేది కాకుండా మేము క్రియాయోగం చేస్తామండి మాస్టర్ సివివి గారి దగ్గరికి వెళ్ళి, లేదు మేము సుదర్శన క్రియ చేస్తామండి ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారి దగ్గరికి వెళ్ళి, లేదు జగ్గి వాసుదేవ్ గారి దగ్గరికి వెళ్ళి ఇంకొక రకమైన యోగం చేస్తామండి, పతంజలి వారి దగ్గరికి వెళ్ళి ఒక అద్భుతమైనటువంటి యోగాసనాలు మేము అందరము కూడా నేర్చుకొని చేస్తామండి రామ్దేవ్ బాబా గారి దగ్గర. అలాగే శృంగేరి జగద్గురువుల దగ్గరికి వెళ్ళి మాకు అవసరమైన జ్ఞానాన్ని పొంది జ్ఞానయోగం అనేటటువంటి దాంట్లో మేము ముందరికి వెళ్తామండి అని ఇలా రకరకాలుగా ఇప్పుడు యోగాన్ని కొంచెం ఎక్కువగా భారతీయులు అర్థం చేసుకుంటున్నారు, అంతకంటే ఎక్కువగా విదేశీయులు వచ్చి నేర్చుకుంటున్నారు. ఓకే, ఇవాల్టి రోజున ఈ యోగము అనేటటువంటిది మీరు అడిగిన ప్రశ్నలో శరీరాన్ని, మనస్సుని, వాక్కుని మూడిటిని ఎప్పుడూ కోల్పోయినటువంటి శక్తిని కోల్పోనీయకుండా ఆ శక్తివంతంగా నిల్చోబెట్టేటువంటి దాన్ని యోగా అంటారు. ఈ మూడు మనస్యేకం, వచస్యేకం, కర్మణ్యేకం, మహాత్మనః అని ఎవరు ఈ మూడిటి గురించి తెలుసుకొని మూడిటిని ఒకటిగా మార్చుకుంటారో వాళ్ళు మహత్తరమైన మోక్షయోగాన్ని కూడా పొందగలుగుతారు అని సింప్లిఫైడ్గా కాస్త యోగాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆ పరమాత్మకి నాకు అభేదము అనే ఒక్క స్థితిని తెలుసుకోవడమే మహాయోగము. దానికంటే అక్కడ దాకా వెళ్ళటానికి అనేక మెట్లతో కూడిన యోగాలు ఉన్నాయి. అది స్టార్ట్ అయ్యేది ఆసనాలతోటి, ఎండ్ అయ్యేది జీవబ్రహ్మాత్మేకంతో. ఓకే, అంటే గురువుగారు ఇంత విశాలమైన విషయాన్ని మీరు చెప్తూ ఉన్నారు, బట్ ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే ఇందాక నేను అడిగినట్టు అర్థం చేసుకునే పరిస్థితి అనే విషయానికి వస్తే కేవలం ఆసనాలు వేయడం, ఏదో నడువు నొప్పి ఉంది కాబట్టి, లేకపోతే ఏ థైరాయిడ్ ఉందనో, ఈ చాలా లోపలికి వెళ్ళిపోయాం, కానీ చాలా ఏమంటారు బ్రాడ్ మైండ్నెస్ అనేది లేకుండా అయిపోయింది. సో అది ఎలాంటి సిచ్యువేషన్ మరి? అంటే ఇప్పుడు ఎలా వచ్చిందంటే, ఒకప్పుడు యోగం పరమాత్మని పొందడానికి చేసేవాళ్ళు, ఇప్పుడు యోగా అంటే నా బాడీలో ఎంత కొలెస్ట్రాల్ నేను తగ్గించుకోగలుగుతున్నాను, నాకు కొవ్వు ఎంత తగ్గుతోంది, నేను స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎంత చేసుకోగలుగుతున్నాను, చలో నేను నిద్ర లేచిన తర్వాత యాక్టివ్గా ఉండడం కోసం నా శరీరాన్ని ఎంత బూస్టప్ చేసుకోగలుగుతున్నాను, ఈ స్థితిలో ఆలోచించేదే యోగా అయింది ఇప్పుడు. అంటే మరి నీచ స్థితి అని అనుకోవచ్చా దీన్ని? నీచాన్ని ఎందుకనాలి, ఉత్తమమే. ఎక్కడో అక్కడ అసలు మొదలైతే కావాలి కదా. ఓకే, కాబట్టి ఈ మొదలయ్యేటటువంటిది వాళ్ళల్లో దాంట్లో తేడా కనిపిస్తోంది, ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ఇది అంటే ఏదో ఒక భారతదేశంలోనే పతంజలి మహర్షి చెప్పిన ఊళ్ళోనే కాదు. ఇవాళ ఏ రకమైన ఫుడ్ హ్యాబిట్స్ తినే వాళ్ళకైనా, జర్మనీలో ఒక ఫుడ్ హ్యాబిట్ ఉంటుంది, ఫ్రాన్స్లో ఒకటి ఉంటుంది, దుబాయ్లో ఒకటి ఉంటుంది, షార్జాకు వెళ్తే ఒకటి ఉంటుంది, యుఎస్లో ఒకటి ఉంటుంది, యూకేలో ఒకటి ఉంటుంది, కెనడాలో ఒకటి, సింగపూర్లో ఒకటి, ఆస్ట్రేలియాలో ఒకటి. ఎక్కడికి వెళ్ళినా అన్ని రకాల ఆహార పదార్థాలతో ఉన్న ప్రతి మానవుణ్ణి ఉత్తేజపరచగలిగేటటువంటి అత్యంత అద్భుతమైన వైశ్వికమైనటువంటి బిగినింగ్ విద్య కింద దీన్ని చూస్తున్నారు ప్రపంచమంతా. ఇంకా చెప్పాలి అంటే యోగా విషయంలో మనకంటే కూడా పాశ్చాత్యులే చాలా సీరియస్గా నేర్చుకోవడము అనేది మొదలు పెడుతున్నారు. వాళ్ళు ఎక్కువగా ఇక్కడ ఉండేటటువంటి ఆశ్రమాలకు వచ్చి ఒక శృంగేరి జగద్గురువుల దగ్గరికి కానీ, లేదు ఒక సత్యసాయిబాబా గారి ఆశ్రమాలకు కానివ్వండి, ఓ జగ్గి వాసుదేవ్ గారి దగ్గరికి కానివ్వండి, ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారి దగ్గరికి కానివ్వండి, ఇలాంటి ప్రదేశాల్లోకి వచ్చి ఏకాంతంగా కూర్చొని విశేషమైన సాధన చేస్తూ దాంట్లో ఉన్న శక్తిని ఎక్కువగా ఆస్వాదిస్తున్నారు. భారతీయులు మేము సెక్యులర్ అంటూ వాళ్ళకు అవసరమైనంత మటుకు యోగాన్ని నేర్చుకుంటూ, ఈ యోగాకి మాకు సంబంధం లేదు, యోగాకి ఋషులకి సంబంధం లేదు, యోగాకి హిందూ ధర్మానికి సంబంధం లేదు, యోగా అంటే ఇట్స్ అ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్. వెస్టర్న్లో డ్యాన్స్ ఎట్లా చేస్తారో, ఇంకొక దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకొక జిమ్లోకి ఎలా వెళ్తారో, అలా రకరకాల ప్రపంచంలో ఉండే ఎక్సర్సైజుల్లో ఇది ఒక ఎక్సర్సైజ్ అని అనుకుంటున్నారు. నిజమైనటువంటి ఎక్సర్సైజ్ యోగా మాత్రమే, మిగతావన్నీ ఎక్సర్షన్స్, ఎక్సర్సైజులు కాదు. రీజన్ ఏంటి అంటే మిగతావన్నీ రిజిడ్గా తయారు చేసేస్తాయి శరీరాన్ని, మజిల్స్ అన్నీ టైటన్ అప్ అయిపోతాయి, ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ఇందులో అవసరమైనప్పుడు రిజిడ్ అవుతుంది, ఫ్లెక్సిబిలిటీ కూడా వస్తుంది. అసలు భారతదేశంలో నుంచి చైనాకి కూడా ఈ యోగాన్ని చాలా విస్తృతంగా తీసుకెళ్లారు. బౌద్ధ మతం దీంతో యోగం పుట్టిందే సనాతన వైదిక భారతదేశంలో. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలు
ఈ యోగాని ఇక్కడతోటి మొదలుపెట్టి ఓకే. దీని అంతం ఇది కాదు, ఇది ఆరంభం. ఆరంభం అని చాలామంది మాస్టర్ సివివి గారని రకరకాల బాబాజీ వారిది అట్లా రకరకాలుగా తీసుకొని చేస్తూ కొంచెం చక్ర శోధనల్లోకి రావడము, ఇంకొంచెం అది కూడా బేసిక్ స్టేజెసే, అది కూడా అచీవ్డ్ స్టేజెస్ కాదు ఈ పూర్తిగా. మధ్య కాలంలో చక్ర హీలింగ్ అని చక్ర హీలింగ్స్ అని అయితే వీటిల్లో పోతన భాగవతం కొంత, నా పైత్యం కొంత ఓకే. అని ఎవడికి తోచినట్టుగా వాడు ప్రతివాడు సూత్రకారుడు అయిపోతున్నాడు. కాదు, ఋషులు ఎలా చెప్పారో యథాతథము దాన్ని ఆచరించటాన్ని యోగం అంటారు. కరెక్టే మీరు అన్నట్టు. బట్ ఋషులు ఎలా చెప్పారు అనే విషయాన్ని ఒక సీరియస్ టీచరు గురువు ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఇప్పుడు మార్కెటింగ్ చేస్తున్నారు యోగాని. మీరు అన్నట్టుగా ఓ పవర్ యోగా కావచ్చు, లేకపోతే ఒక డ్యాన్స్ క్లాస్ లాగా కావచ్చు, అలా చేస్తున్నారు. మరి ఇది నిజంగా వైపరీత్యం కాదా? అనుమానమే లేదు. ఎందుకు అంటే ఋషులు దర్శించి ఇచ్చింది, వీళ్ళు ఇప్పటికిప్పుడు చేస్తున్నారు. దీని యొక్క బెనిఫిట్స్ లాసెస్ ఏముంటాయో 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు దాటుతుంటే తప్ప తెలియదు మనిషికి. కానీ ఒక ఋషి చెప్పిన యోగా ఇప్పుడు చేసినటువంటి వాడు 50 ఏళ్ల తర్వాత ఎలా ఉంటాడు, 70 ఏళ్ల తర్వాత ఎలా ఉంటాడు అనే డేటా ఉంది మన దగ్గర. ఓకే. మన పూర్వం నుంచి చేసుకుంటూ వచ్చేటువంటి ఇప్పుడు బికేఎస్ అయ్యంగార్ లాంటి వాళ్ళు చాలామంది కృషి చేసుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు ఎలా ట్రాన్స్ఫార్మ్ చెందారు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 90 కూడా ఇలా కూర్చొని మయూరాసనాలు వేయగలిగేటటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. యోగాసనాలు వేసేవాళ్ళు చాలామంది సీరియస్గా వేసిన వాళ్ళు. ఓకే. కానీ మిగతా అయినటువంటి వాటిల్లో అంత కంటిన్యూస్గా సస్టైన్ చేసే కేపబిలిటీ అంతెందుకు. మొన్ననే మహానుభావులు పెద్దలు మోడీ గారి సన్నిధిలో పద్మశ్రీ అవార్డు తీసుకున్నారు. 120 ఏళ్ల వయసు అయింది. ఎవరి దగ్గర? మన సాక్షాత్తు కాశీలో ఉంటారు ఆయన ఇప్పటికీ కాశీలో అట్లా 120 ఏళ్లకు వంగి కూర్చొని లేవగలిగి యోగా చెప్తున్నారు. ఏమిటి దీని అర్థం అంటే యోగాలో మిగతా అన్నిటికంటే కూడా విశేషమైనటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. యోగా చేయడం వల్ల స్ట్రెస్ రిలీజ్ అవుతోంది అంటే మనస్సు మీద పనిచేస్తుంది. మరి మనస్సుకి ఇవాళ వేరే ఎక్కడికైనా వెళ్తే మెడిసిన్సే మందు అవుతున్నాయి. కానీ మనస్సుని కూడా నియంత్రణ చేసి కూర్చోబెట్టగలిగే శక్తి యోగాకు ఉంది. ఇష్టం వచ్చినట్టుగా కోపం వచ్చి అరిచేవాడు వాడి మాటని కూడా వాడు నియంత్రణ చేసుకుంటున్నాడు యోగా ద్వారా. ఎంత అవసరమో అంతే మాట్లాడుతూ ఉన్నాడు. యోగాకి మాటని నియంత్రణ చేసే శక్తి ఉంది. శరీరంలో ఒక దగ్గర ఫ్యాటు, నొప్పులు, గిప్పులు రకరకాలుగా ఉన్నవాళ్ళు ఆ శరీరాన్ని మొత్తాన్ని పడుకోబెట్టి ఒక సిస్టమేటిక్ వేలో సూర్య నమస్కారాలు చేస్తూ ఒక కుక్కుటాసనమో, ఒక మర్కటాసనమో, ఒక పద్మాసనమో, ఒక ధనురాసనమో ఇలా ఆసనాలని వేసుకుంటూ వెళ్ళటం వల్ల వాళ్ళ శరీరంలో బ్లడ్ ఫ్లో అంతా ఎనర్జీయే కదా, ఆ ఎనర్జీని ఎలా ఆపరేట్ చేయాలి అనేది మొత్తం. అందుకనే ప్రపంచవ్యాప్తంగా ఇన్ని రకాలైన సాధనాలు ఉన్నా యోగాకు వచ్చినటువంటి ప్రాబల్యం ఇంక దేనికి రాలేదు. ఓకే. కాబట్టి యోగా అంటే ఓకే బిగినింగ్ స్టేజ్లో ఇదే మీరు అడిగిన ప్రశ్నకి. కానీ ఇక్కడికి ఆగదు. ఇది చాలా దూరం వెళ్ళి జీవబ్రహ్మాత్మ్యైక దాకా కలిపేటటువంటిది. అందుకనే జీవబ్రహ్మాత్మ్యైక యోగం అంటారు దాన్ని. ఓకే. అక్కడికి వెళ్తే అది నిజమైన పూర్ణ యోగం. అది ఓకే గురువు గారు, అంటే మీరు అంటున్న ప్రకారం కొద్దిగా లోతుల్లోకి వెళ్దాం ఒక్కసారి. యోగా విషయం కావచ్చు, యోగం అనే విషయం కావచ్చు. సో అష్టాంగ యోగం అంటాం కదా, సో అంటే ఏమిటి అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అష్టాంగ యోగము అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణాత్, ధ్యాన, సమాధి, ఇవి 8. ఇందులో యమము అంటే కాస్త బ్రహ్మచర్యం ఎట్లా ఉండాలి, ఇతరుల దగ్గర నుంచి ఏ వస్తువుల్ని కొట్టేయకుండా, అస్థేయం ఊరినే తీసుకోకుండా, పరిగ్రహం అన్నిటినీ పుచ్చుకొని తీసుకోవడం కాకుండా మనల్ని మనం నియంత్రణ చేసుకుంటూ ఎలా జీవించాలి, అది ఒక నియమబద్ధంగా ఎలా ఉండాలి, అలాగే ఎలాంటి చోట్ల కూర్చోవాలి, ఆసనం అంటే ఏమిటి అంటే ఆసనాలన్నీ కూడా ఇందులో వచ్చేస్తాయండి. పద్మాసనం, వీరాసనం వస్తుంది, కుక్కుటాసనము, అన్ని ఆసనాలు కూడా ఇందులో వస్తాయి. కాకపోతే ఇక్కడ కూర్చొని ధ్యానం చేసి మనస్సును నియంత్రణ చేయడానికి అవసరమైనటువంటి ఆసనాలు ఏమిటి? ఇక 4వది ప్రాణాయామం. అంటే ఒక రకరకాల ప్రాణాయామాలు ఉన్నాయి. శీతలి ప్రాణాయామం, శీత్కారి ప్రాణాయామం, అలాగే నాగ ప్రాణాయామం, అదేవిధంగా మనకి భస్త్రిక కానివ్వండి, ఇట్లా రకరకాలైనటువంటి ప్రాణాయామం. అనులోమ విలోమం ప్రధానంగా చెప్పబడ్డాయి.
ఈ అనులోమ విలోమ ప్రాణాయామాలు ఎలా చేయాలి ఇవన్నీ గురువు దగ్గర కూర్చొని నేర్చుకో. ఇప్పుడు మనం ఊరికనే పేర్లు చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ ఇవన్నీ కూడా భ్రామరి ఎట్లా చేయాలి అవన్నీ కూడా ఒక గురువు దగ్గర ఆశ్రయించి చక్కగా నేర్చుకుంటూ లోపల ఉండేటటువంటి ప్రాణాలని, అంటే మన శరీరంలో 5 రకాల ప్రాణాలు ఉంటాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాలు. ఇంకొక రకాలైనటువంటి పంచ ఉపప్రాణాలు ఉంటాయి. నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనంజయాలని 5 రకాల ఉపవాయువులు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు ఎంత దూరం ఉన్నారో చూడండి యోగాలో, ప్రపంచంలో ఎవరు రీచ్ కాలేని స్థాయిలో ఉన్నారు. ఎలా? ప్రాణము అంటే ఏమిటి? ముక్కులో నుంచి మీరు గాలి తీసుకుంటున్నారు, అదో 12 అంగుళాలు వెళ్తుంది, వెళ్ళి పులుసు గాలి మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. 12 అంగుళాలు దిగేది. సో ఉచ్ఛ్వాస అన్నారు, ఉత్తమమైన శ్వాస. నిశ్వాస, లోపల ఉండేటటువంటి అసలైనది మొత్తం పోయి నిస్సారమై నిస్సత్తువైనటువంటి శ్వాస బయటికి వెళ్ళిపోయేది నిశ్వాస. ఇది మొదటి ప్రాణం. ఇందులో తేడా వస్తే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. రెండో ప్రాణము అపానము అంటారు. అధోగమన వాయోరితే అపాన. భూమి ఆకర్షణ శక్తులకి మన శరీరంలో టెంపరేచరు ఉంది, చల్లదనము ఉంది. ఈ భూమి ఆకర్షణ శక్తికి ఏ ఏ వాయువులైతే కిందకి దిగుతూ ఉన్నాయో, అధోగమనం చేస్తాయో, వాటన్నిటినీ అపానాలు అన్నారు. అధోగమనం చేసే వాయువులు ఇవి. నాభికి కింద నుంచి అపానము కింద దాకా ఉంటుంది. మనకి అన్నం తినేటప్పుడు చూడండి, సాధారణంగా అన్నం తినే ముందు కాళ్ళు కడుక్కోమంటారు. అందరూ ఏమనుకుంటారంటే శుభ్రత కోసం చెప్పారు, కాళ్ళు కడుక్కుంటే జర్మ్స్ ఇవన్నీ పోతాయి. ఈ స్థితిలో మనిషి ఆలోచిస్తాడు, కానీ ఋషి ఈ స్థాయిలో ఆలోచించాడు. ఋషి ఆలోచన చాలా దూరం ఉంటుంది. ఎందుకు దూరం ఉంటుంది అంటే, మనము అన్నం తినేటప్పుడు దాన్ని ఎలా పచ్యం చేస్తున్నాడో కృష్ణయ్య చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? చెప్పుకుంటూ వెళ్ళాడు, ప్రాణ అపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధ అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రిత. మీ శరీరంలో ఉన్న ప్రాణము అపానము ఈ 2 వాయువుల్ని ప్రాణాపాన సమాయుక్తం ఓ దగ్గరికి తీసుకొచ్చి ఇట్లా పెట్టి పచామ్యన్నం చతుర్విధం, మీరు తిన్న అన్నాల్ని 4 రకాలైన అన్నాల్ని నేను పచ్యం చేస్తున్నాను. ఇప్పుడు ప్రాణము అపానము అని మనం చెప్పుకున్నాం. అపానం అంటే నాభికి కింద అని చెప్పుకున్నాం కదా, ప్రాణం అంటే పైనుంచి. మనం ఎప్పుడైతే చల్లటి నీళ్లతో కాళ్ళు కడుక్కున్నామో, మీకు చల్లటి నీళ్లు పడేటప్పటికి ఏమైపోతుంది, అక్కడ టెంపరేచర్ అనేటటువంటి దాంట్లో వేరియేషన్ వస్తుంది. వచ్చి ఆ టెంపరేచర్లో వచ్చిన వేరియేషన్స్ వల్ల కింద నుంచి అపాన వాయువులు పైకి లేస్తాయి కాళ్ళు కడుక్కున్నప్పుడు. ఆ కడుక్కున్నటువంటి తడితోటి అట్లా వచ్చి కూర్చొని తినేటటువంటి వాడికి ఈ అపానాన్ని తినేటప్పుడే యాక్టివ్ చేసుకొని అటు ఇటుగా అదిమి పెట్టి ప్రాణాన్ని అపానాన్ని వాడు భోజనం చేయటం వల్ల తొందరగా అరుగుతుంది. అన్నం తిన్న తర్వాత కూడా కాళ్ళు కడుక్కుంటారు మళ్ళీ, కారణం అదే. ఈ విధంగా ప్రాణ అపాన ఇవి 2వ రకం అపానం. దీన్ని ఇంకా ఒక్కొక్క దాన్ని ఒక అరగంట మనం ఎపిసోడ్ కింద చెప్పుకోవచ్చు, అరగంట 1 గంట చెప్పుకోవచ్చు, కానీ క్లుప్తంగా చెప్తాం. 3వది వ్యానం. వ్యాపక తత్వ వాయోరితి వ్యాన. ఈ శరీరంలో ఈ జాయింట్స్ అన్నీ మనం ఇట్లా వంచగలుగుతున్నాము అంటే, ఇది ఇట్లా వంగుతున్నాయి అంటే, ఈ మొత్తము వ్యాపించి ఉన్న వాయువుని వ్యానము అంటారు. అంటే నథింగ్ బట్ రుమాటిక్ పెయిన్స్ కానివ్వండి, అపానంలో తేడా వస్తే మోషన్లో అక్కడ తేడా వచ్చి మనిషిపోతాడు. కిడ్నీస్ ఫెయిల్యూర్ అయిపోవడము, మోషన్స్లో తేడా రావడం, ఇవన్నీ అపానంలో వచ్చే డిఫరెన్సెస్. వాటిని ఎలా మేనేజ్ చేయాలి మన ఋషికి తెలుసు. అలాగే వ్యానంలో తేడా వస్తే రుమాటిక్ పెయిన్స్, పెరాలసిస్లు, ఇవన్నీ కూడా వ్యానంలో వచ్చే తేడా. ఈ వ్యానము అనేటటువంటి దాని నుంచి అంటే బయట గాలి లోపల గాలిని నియంత్రణ చేస్తుంది. ఉదానము అంటే ఊర్ధ్వగమన వాయోర్ ఇది ఉదాన. భూమి ఆకర్షణ శక్తులకి ఏవేవి ఊర్ధ్వగమనం చేస్తూ ఉంటాయో అవన్నీ ఉదానాలు. ఇప్పుడు చూడండి, 2 స్టేజెస్లో మనకి ఊర్ధ్వగమనం అవుతూ ఉంటుంది వాయువు. ఒకటి ఈ తీసుకున్నటువంటి కింద నుంచి ఈ మోషన్కి 1కి 2కి వెళ్ళినప్పుడు సక్ చేస్తాం పైకి బ్యాలెన్స్ చేయడం కోసం. అది అపానాన్ని బ్యాలెన్స్ చేయడం అయితే, ఈ ఊర్ధ్వగమన వాయువుని కంఠం దగ్గర ఆపరేట్ చేస్తాం. చేసినప్పుడు మీకు బ్రెయిన్కి ఆక్సిజన్ ఎక్కడి నుంచి అందుతుందో తెలుసా? ప్రధానంగా మనం తీసుకుంటే ముక్కులో గాలితో అందదు. టీవీలో చూసే ప్రేక్షకులందరికీ కూడా చెప్తున్నాను నేను, మీరు ఒక గుటక వేయండి, ఇప్పుడు గాలి ఎక్కడి నుంచి తీసుకున్నారు తెలుసా మీకు? అక్కడి నుంచే అటు కాదు, చెవుల మీద ధ్యాస పెట్టి గుటక వేయండి, మీ చెవుల మీద
కొంత ఆ కదలిక తెలుస్తుంది. చెవుల్లోంచి గాలి లాక్కొని బ్రెయిన్కి వెళ్తుంది అనమాట. గుటక ఆపితే బ్రెయిన్ డెడ్. ఓకే, గుర్తుంచుకోండి. మనిషి పోయాడు అంటే వాడి గుటక ఆగిపోయిందంటే పోయినట్టు. గుటకాయ స్వాహ అయిపోయాడు అంటుంటారు పెద్దవాళ్ళు. సో ఈ గుటక వేయటము అనేటటువంటి దానివల్ల ఇక్కడ, అందుకనే మనం చలికాలం వస్తే ముక్కు మూసుకోం, మూతి మూసుకోం, చెవులు మూసుకుంటాం. బ్రెయిన్కి డైరెక్ట్గా చల్లదనం వెళ్తుంది, వెళ్ళకూడదు అని ఇక్కడ మూసేస్తాం. బాలింతరాళ్ళకు కూడా ఇక్కడ మూసేస్తాం. కారణం అదే. ఓకే, ఈ చెవుల నుంచి కూడా మనము ఒక ప్రక్రియ ఆఫ్ లోపలికి ఉచ్ఛ్వాస తీసుకుంటూ ఉంటాం. ఎలా అయితే గుదస్థానం దగ్గర తీసుకున్నామో చెవుల దగ్గర తీసుకుంటాం. దీన్ని మనకంతా ఊర్ధ్వగమన వాయువుల్లో లెక్క వేసుకుంటారు ప్రాణంలో. ఇందులో తేడా వచ్చిందంటే బ్రెయిన్ డెడ్. ఓకే, లాస్ట్ సమానం. ఇది నాభి దగ్గర ఉండి బ్లడ్ లాస్ట్ బొటన్ వేల పాయింట్ దగ్గర నుంచి నెత్తి దాకా. ఓకే, ఈ అన్నిటినీ ప్రాణాలని ఆపరేట్ చేసేది ప్రాణాయామం. కాబట్టి ఈ ప్రాణాయామము అనేటటువంటి స్టేజ్కి మనిషి రావాలి అంటే ముందు నేను ఈ చెయ్యి ఇట్లా మడిచాను అనుకోండి, ఇది ఒక ఆసనంలో భాగం అనుకుందాం. ఈ మడవటము అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ని నేను చేంజ్ చేశాను, ఆక్సిజన్ సర్క్యులేషన్ ఆపాను. ఇది ఒక ప్రాణాయామం హస్తానికి. ముందు ఈ శరీరంతో ఆసనాలు వేసి ప్రాణాయామం చేసిన తర్వాత కానీ ముక్కుతోటి ప్రాణాయామం చేసి మొత్తం నియంత్రించలేరు. అవే మర్మ అంటారు అన్నమాట, ఈ రక్తం యొక్క ట్రాన్స్ఫర్మేషన్. సో చాలా హై క్లాస్ అయిపోతుందేమో, చాలా తగ్గించుకొని చెప్తాను. ఇప్పుడు మీరు ఈ ప్రాణవాయువుల గురించి చెప్పారు, ఓకే, డెప్త్గా చెప్పారు. అంటే మీరు చెప్తుంటే నాకు అనిపిస్తోంది, అసలు ఒక స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో మనం ఇలాంటివి ఎందుకు పొందుపరచకుండా? దిస్ ఇస్ అన్సైంటిఫిక్ కదా. ఇప్పుడు మీకేంటి, ఒక వెస్టర్నర్ స్టడీ చేసి వాళ్ళ యొక్క లైన్లో ఈ బుక్ను మొత్తాన్ని చెప్పగలగాలి. ఓకే, బట్ వెస్టర్నర్ సో మెనీ పీపుల్ రోట్ బుక్స్ ఆన్ దిస్, దీని మీద రాశారు. అవన్నీ సైంటిఫిక్ ఆర్టికల్స్లోకి వెళ్ళి దాన్ని తీసుకొని వస్తే ఇండియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. మీకు ఒక గొప్ప విషయం చెప్తాను. యోగాకి సర్టిఫికేషన్ ప్రపంచంలో ఎక్కడ తెలుసా? ది బెస్ట్ సర్టిఫికేషన్ అది భారతదేశపు విద్య, ఇక్కడ పుట్టింది, కానీ యునైటెడ్ స్టేట్స్లో ఉంది, నాట్ ఇన్ ఇండియా. అంటే ఆ స్టాండర్డ్స్, నార్మ్స్ అనేవి పాటించడం మనం మర్చిపోయాం. ఎందుకు మర్చిపోయామంటే ఈ రీసెర్చ్ లేదు మన దగ్గర. వీఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ రీసెర్చ్. వాళ్ళు దీన్ని అన్సైంటిఫిక్ అని ఒక పక్కన చెప్తూనే మళ్ళీ దీనికి అవసరమైన సర్టిఫికేషన్ కావాలన్నా కూడా యూఎస్కే వెళ్ళాలి మనం. సో అంటే ఇక్కడ మన దగ్గర పుట్టింది మనము ఉపయోగించుకోలేక అటు అమెరికన్స్ ఉపయోగించుకొని ప్రపంచానికి చెప్పే పరిస్థితి. అంతే. మీకు పర్ఫెక్ట్. ఎందుకు ఇక్కడ కూర్చున్నటువంటి ఈ నాస్తికులు, హేతువాదులు ట్రాష్ అంటారు. ట్రాష్ అనేది ఒక సౌండే కదా నోట్లో నుంచి. బట్ దాని వెనకాల ఋషులు దర్శించినటువంటి వాళ్ళ తపస్సు ఇదంతా వాళ్ళకి అర్థం కాదు కాబట్టి సింప్లిఫైడ్గా కొట్టిపారేస్తుంటారు ప్రతిదాన్ని. కొట్టిపారడం ఈజీ కాబట్టి ఈజీ. ప్రపంచంలో ఖండించడం ఈజీ, కన్స్ట్రక్టివ్ వర్క్ చేయడం చాలా కష్టం. ప్రత్యాహారము అంటే ఇతరమైనది ఏమీ లేకుండా తదేకమైన దృష్టిలో ఉండి ఆ తర్వాత దాని మీద ఆత్మవస్తువు మీద ధ్యానం చేసి అక్కడి నుంచి సమాధి స్థితికి వెళ్ళాలి, ధారణ చేసి సమాధికి వెళ్ళాలి. కాబట్టి ఈ సమాధి అంటే ఆత్మతత్వ వస్తువులోకి వెళ్ళటాన్ని అష్టాంగ హృదయము అంటారు. ఇందులో బేసిక్ అయినటువంటి యోగాకి మీరు చెప్పినట్టుగా మోడీ గారు చాలా అద్భుతమైనటువంటి కృషి చేశారు. అంతకుముందు ప్రధానులు లేరా భారతదేశంలో? ఉన్నా దీని మీద పెద్ద శ్రద్ధ పెట్టలేదు. ఇది ప్రపంచం మొత్తానికి భారతదేశం ఎలా విశ్వగురువు అంటే అది వాళ్ళందరూ కూడా హార్వర్డ్లలో బయట అటు ఇటు చదువుకొచ్చుకున్నటువంటి వాళ్ళు కాబట్టి ఆ లైన్ ఆఫ్ బుక్ థాట్స్లో ఉంటేనే మనం ఇంప్లిమెంట్ చేయాలని అనుకున్నారు. కానీ మోడీ గారి దగ్గరకు వచ్చేటప్పటికి చిన్న స్థాయి నుంచి పనిచేసుకుంటూ వచ్చారు కాబట్టి దీంట్లో ఉండేటటువంటి ఫలితాలు ప్రపంచాన్ని ప్రాక్టికల్గా చూసినటువంటి మనిషి కాబట్టి ఆయనకు బహుశా ఇటువైపు బుద్ధి కలిగి ఈ ఉద్దేశం వచ్చి ఈ గొప్పతనాన్ని ఆయన ఒకసారి విశ్వవ్యాప్తం చేయటం. ఏదైనా మనం చేస్తే విశ్వవ్యాప్తం కాదు, మనం చేసిన తర్వాత అది ఉపయోగం ఉండి ప్రపంచం దాన్ని ఆచరిస్తే అది ఉపయోగకరమైనది అవుతాం. కాబట్టి ప్రపంచం మొత్తం దాని ఫలం తెలుసుకుంది, ఆ ఫలం అందరికీ అందించారు. నా దృష్టిలో మోడీ గారు ఒక చీమ ఏ పని చేస్తుందో ఆ పని చేశారు. చీమ చక్కగా అట్లా చెట్టెక్కి పైకి వెళ్ళి మామిడి పండులోకి దూరి దాని రుచి చూసి అక్కడే ఉండదు, మళ్ళీ కిందకు వచ్చి మిగతా అన్ని చీమల్ని తీసుకొని వెళ్ళి కలిసి భోంచేస్తుంది. ఇది సనాతన వైదిక సంప్రదాయం. మనకి ఏది తెలుసో ఆ రుచిని తీసుకొని నలుగురికి అందించటం.
అందుకని అంతర్జాతీయ యోగా డే కింద దీన్ని మార్చడంలో మోదీ గారు అయితేనేంటి ప్రస్తుతం ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ కృషి చాలా విశేషంగా ఉంది. దాన్ని ప్రపంచం అంగీకరిస్తోంది, మనం చెప్పేదే ఉంది. మీరు అన్నట్టు ప్రపంచం అంగీకరిస్తోంది. కాకపోతే దీన్ని కొంత కాంట్రవర్సీ చేస్తున్నారు. ఏమిటి అంటే ఇది కేవలం హిందూ మతానికి సంబంధించింది, మిగతా వాళ్ళు పాటించకూడదు అనే కాంట్రవర్సీ. అంటే ముఖ్యంగా మనం ఇప్పుడు ఉపయోగిస్తున్న శ్లోకాలు కావచ్చు, లేకపోతే అర్థాలు కావచ్చు, ఇవన్నీ కూడా హిందూ మతానికి సంబంధించి ఒక మతానికి పులమడం అనేది ఎంతవరకు కరెక్ట్? దాన్ని ఎంత తెలివి తక్కువతనం అంటారంటే, ఒక మామిడి పండు కాచిందనుకోండి చెట్టుకి, ఇది భారతదేశంలో పుట్టింది, ఇది కేవలం హిందువులు తినాల్సినటువంటి పండే, ఇది మిగతా ఎవరు తినకూడదు. ఓకే. ఈ భారతదేశంలో సుగంధ వృక్షాలు చాలా పుట్టినాయి. ఈ సుగంధ వృక్షాలు కేవలం భారతీయులు వాసన చుట్టానికే, సుగంధపు వాసన ప్రపంచం చూడకూడదు అన్నట్టుగా ఉంది అన్నది ఎంత మేధా సంపత్తితో కూడినటువంటి మాటో. యోగా అనేటటువంటిది శరీరం ఉన్న ప్రతివాడికే అవసరం. చేతులు, కాళ్ళు, ఒంట్లో ప్రాణము, కళ్ళు, ముక్కు అన్నీ ఉన్నాయి కదా. అంటే మరి అన్ని మతాల వాళ్ళు దీన్ని అర్థం చేసుకునేది ఎట్లా? మతము అనేటివి వచ్చేటప్పటికీ కేవలం నా బుక్లో ఉన్నంత దాకానే మతము అని ఎవరు అక్కడికే అయిపోయి వాళ్ళని రెస్ట్రిక్ట్ చేసుకుంటారో వాళ్ళకి దీని మహాత్మ్యం అర్థం కాదు. నువ్వు ఆ మతంలో ఉన్నా తలుపులేసుకొని చెప్పిన యోగా చేయి, నీకు ఫలం వస్తుంది. ఓకే. సూర్యుడు అనేటటువంటి వాడిని మొట్టమొదట భారతీయుడు ఆరాధించాడండి. సూర్యుడికి నమస్కారం చేశాడు. సూర్యుడు అనేవాడికి మొట్టమొదట భారతీయుడు నమస్కారం చేశాడు కాబట్టి సూర్యుడి నుంచి వచ్చే ఫలాలు కానీ సూర్యుడివి కానీ ఒక్క భారతీయులకి హిందూ ధర్మానికి చెందినవే అంటారా అని అనలేం కదా. సూర్యుడి నుంచి వచ్చే కిరణం ప్రతివాడికి కావాలి. సూర్య నమస్కారము చేయడం వల్ల సౌరతత్వం నుంచి వచ్చే శక్తులు శరీరానికి తొందరగా పడతాయి. సౌరశక్తి లేకుండా ఎవడు బతకలేడు. కాబట్టి సౌరశక్తిని ఎట్లా ఆరాధించాలి, ప్రాణాయామం చేయటం అంటే ప్రపంచంలో ఉండే వాయువుల్ని ఎలా ఒడిసిపెట్టి మనం ఆరోగ్యంగా ఉండాలి. వాయువు నాకు వద్దని ఎవడైనా అంటాడా? అంటే కొన్ని ఆసనము అనేటటువంటిది భూమికి సంబంధించినటువంటి భూమి యొక్క లోపలికి గుంజుకుండేటటువంటి గ్రావిటేషనల్ శక్తి ఏదైతే ఉందో ఆ గ్రావిటేషనల్ ఇంపాక్ట్కి ఆసనాలకి చాలా దగ్గర సంబంధం. దాని గ్రావిటేషనల్ ఇంపాక్ట్ నుంచి దూరంగా బతకాలి అని ఎవరైనా చెప్తారా? స్పేస్ని ఎలా వాడుకోవాలి, ఇన్నర్ స్పేస్ అండ్ ఎక్స్టర్నల్ స్పేస్, ఇన్నర్ వాటర్స్ అండ్ ఎక్స్టర్నల్ వాటర్స్, ఇన్నర్లో ఉండేటటువంటి ఫైర్ని, ఎక్స్టర్నల్ ఫైర్ని, ఇన్నర్గా ఉండేటటువంటి ఎయిర్ని, ఎక్స్టర్నల్గా ఉండేటటువంటి ఎయిర్ని, ఇన్నర్గా ఉండేటటువంటి గంధము అర్త్ని, బయట ఉండే అర్త్ని ఎలా వాడుకోవాలని యోగం చెప్తుందండి. ఎవడికి ఈ పంచభూతాలు అక్కర్లేదో వాళ్ళకి యోగా అక్కర్లేదు. ఎందుకంటే మనది ఇది మతము చెప్పడం కాదు. చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు, మూతి ఉన్న ప్రతి వాడికి యోగా అవసరం. రెండో మాట లేదు ఇంకా. కాబట్టి వేరే మతం వాళ్ళు ఎవరైనా అంటే అది ఛాందసం. నాకు గాలొద్దు అనమనండి, మేము వాయుదేవుడు అన్నాం కాబట్టి, వాయుదేవుడు అనే టర్మినాలజీ మొట్టమొదట వేదంలోనే చెప్పబడ్డది కాబట్టి, అగ్నిదేవుడు అనేటటువంటిది మొట్టమొదట వేదంలోనే ఈ ప్రపంచానికి చెప్పబడ్డది కాబట్టి, ఎందుకు మొదటి టెక్స్ట్ ఋగ్వేదం అని ఒప్పుకుంటున్నారు కదా. మరి ఋగ్వేదంలోనే కదా అగ్నిమండలాల గురించి, వాయుమండలాల గురించి, ఆకాశ మండలాల గురించి, పృథ్వీ మండలం గురించి, అలాగే జలతత్వం గురించి ఈ తత్వాలన్నీ చెప్పింది దాంట్లోనే కదా పాంచభౌతికము. కాబట్టి ఈ తత్వాలు దీంట్లో చెప్పారు కాబట్టి ఇవేవి మాకొద్దు అని రేపటి నుంచి గాలి పీల్చుకోకుండా, ఒంట్లో టెంపరేచర్ పెరగనీయకుండా అన్ని విధాలుగా ఎవరు ఆపుకుంటారో వాళ్ళకి మాత్రమే యోగా అక్కర్లేదు. అంటే ఒకవేళ ఓంకారం కనుక తీస్తే అది, లేకపోతే సూర్య నమస్కారాలు కానీ ఇవన్నీ కూడా హిందువులు పాటించేవి అని మళ్ళీ కొంత. ఇప్పుడు హిందువులకి అనేటటువంటిది ఒకటి ప్రత్యేకం ఏం లేదండి. హిందూ అనేవాడు వాడు కోరుకునేటటువంటిది ఏమిటి? మొత్తం పూజంతా అయిపోయాక విశ్వస్య కళ్యాణమస్తు, విశ్వమంతా కూడా కళ్యాణమయంగా ఉండు, సర్వే జనాః సుఖినో భవంతు, అంతే కదా. ఇప్పుడు కోరుకుండేది కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని అంటాడు. భారతదేశం సస్యశాలిని అన్నాడు వాడు. పృథివీ భూమి అంతా కూడా సస్యశ్యామలంగా ఉండుగాక. పృథివీ దేశోయం క్షోభరహితో, ఈ మొత్తము భూమిలో ఉండే ప్రతి ప్రదేశము, దేశము అంటే ఇక్కడ ఈ ప్రదేశము కింద చెప్పినటువంటిది సముద్రం నుంచి బయటికి వచ్చినటువంటిదంతా దేశం, క్షోభరహితో అని చెప్తారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే సనాతన వైదిక ధర్మము
ఈ మొత్తము వసుధైవ కుటుంబము అని వెళ్తుంది కాబట్టి ఇది నా వాడే ఆచరించాలి, నాదే అని చెప్పదు. మీరు అన్నట్టు అలా అర్థం చేసుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది, మూర్ఖత్వం ఛాందసమే అవుతుంది. నీళ్లు ఇంత గొప్పవి అని ఒక సైంటిస్ట్ కనుక్కున్నాడు అనుకోండి, అతనికి అగెయిన్స్ట్గా వర్క్ చేసే యాంటీ థియరీని చెప్పాలి అని ఎవడైనా పనిచేసేవాడు నీళ్లు దాక్కుండా ఉండాల్సిన అవసరం లేదు. నీకు శక్తి ఉంటే, చేతనైతే సైంటిఫిక్గా ఈ యోగం తప్పు అని చెప్పాలి, ఈ శబ్దము తప్పు అని చెప్పాలి. అది గొప్పతనం అవుతుంది. అంతేగాని పాపం నలుగురికి ఉపయోగపడాలని చెప్పబడినటువంటి మంచి విషయాన్ని మతపు రంగుని పూసి అనవసరంగా కేవలం అని పెట్టద్దు. వచ్చింది సనాతన వైదిక ధర్మం నుంచే. ధర్మం అంటే సనాతన వైదిక ధర్మమే. ఈ సనాతన వైదిక ధర్మం నుంచి వచ్చినటువంటి ప్రతి వస్తువు ప్రపంచం మొత్తం వాడుకోవడానికి ఉంది. ఓకే, నమాజ్తో కూడా కంపేర్ చేస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో, యోగాసనాలని నమాజ్తో కంపేర్ చేస్తూ ఉన్నారు. అది ఎలా తీసుకోవాలి? ఇప్పుడు యోగా అనేటటువంటిది ఒకవేళ మీరు కంపేర్ చేయడం స్టార్ట్ చేస్తే, పతంజలి మీ లెక్క ప్రకారమే బీసీకి చెందినవాడు. మీరు చెప్పుకునేటువంటి బీసీకి చెందినటువంటి వాడు పతంజలి. ఇస్లామిక్ నమాజ్ పుట్టినటువంటిది 6th సెంచరీ ఏడీలో. సో ఇప్పుడు మీరు కనుక కంపేర్ చేయడం మొదలు పెడితే, మా పతంజలి నుంచి నమాజ్ని మీరు యోగాతోటి కంపేర్ చేస్తే మా పతంజలి నుంచి మీ యోగా పుట్టింది అని ఒప్పుకోవాలి. ఓకే, అది ఒప్పుకునేట్టయితే బ్రహ్మాండం. ఎందుకు అంటే ఓల్డెస్ట్ టెక్స్ట్. ఎప్పుడు దేనికైనా ఆధారం ఏంటండి? ఫస్ట్ ఎవరు చేస్తారో దాన్ని ఇన్వెన్షన్ అంటారు, ఆ తర్వాత ఎవరు చేసినా ఫాలోవర్స్ లేదు లిటిల్ డెవలపర్స్. బట్ నమాజ్లో చెప్పే ప్రతి పోస్చరు మన యోగాలో ఉన్నది, ముందే ఉన్నది. ఆసనాల్లో వంగి కూర్చోవటం, అర్ధశశాంక ఆసనము, రకరకాలైనటువంటి ఆసన భంగిమలన్నీ కూడా వైదిక ఋషి మనకిచ్చాడు, వేద ఋషి. కాబట్టి అది కంపేర్ చేసుకున్నారనుకోండి, అది వేదానికే కిరీటం. ఓకే, అలా కంపేర్ చేసుకుంటే చేసుకోవచ్చు, తప్పే ఉంది. మంచి విషయాన్ని మనది అని చెప్పుకోవడం గొప్ప. ఇప్పుడు పోతన వరంగల్లో పుట్టాడని కొంతమంది అంటారు, ఒంటిమిట్టలో పుట్టారని ఎందుకు? వీళ్ళిద్దరూ పోతన గురించి ఎందుకు కొట్టుకుంటున్నారు? పోతన గొప్పవాడు కాబట్టి. యోగా అనేటటువంటిది గొప్పది, అది సనాతన వైదిక ధర్మం నుంచి వచ్చింది, అది మా దాంట్లో ఉన్నది యోగా అంటే బ్రహ్మాండం. నేను కాదని ఎందుకంటాను? యోగా గొప్పది కాబట్టి కొట్టుకుంటున్నారు, మా దాంట్లో ఉంది యోగా అని. సో ప్రపంచం ఏ విధంగా అర్థం చేసుకుంటుందండి ఇప్పుడు యోగాని? అంటే మనం ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకుని, అటు ఈవెన్ సౌదీ అరేబియా లాంటి దేశాలు కూడా ఈరోజు యోగాసనాలు ముఖ్యంగా వేస్తూ ఉంది, వాటిని స్వీకరించింది, బ్రహ్మాండంగా నడుస్తుంది. సో ప్రపంచం ఏ విధంగా అర్థం చేసుకుంది అనేది మొదటి ప్రశ్న. ఈ ప్రపంచము అనే పదం వచ్చేటప్పటికి సౌదీ అరేబియా యోగాసనాలు వేస్తున్నా పాకిస్తాన్ ఒకలాగా అర్థం చేసుకుంటుంది, టర్కీ ఒకలాగా అర్థం చేసుకుంటుంది, మలేషియా ఒకలాగా అర్థం చేసుకుంటోంది, ఇండోనేషియా ఒకలాగా అర్థం చేసుకుంటోంది. సో ప్రపంచం అనేది వచ్చేటప్పటికి ఓవరాల్లో జాగ్రఫికల్గా మార్పులు వచ్చి వాళ్ళు రకరకాలుగా చేసుకుంటున్నారు. ఎందుకు ఓఐసీ కంట్రీస్లోనే, ఇస్లామిక్ కంట్రీస్లోనే చాలా కంట్రీస్లో ఇవాళ యోగా అసలు మెయిన్ హెడ్ అయినటువంటి సౌదీలో మీరు చెప్పినట్టుగా బ్రహ్మాండంగా యోగా యాక్సెస్ చేసుకుంటున్నారు. యోగా అనేది పూర్తిగా అర్థం కాలేదు. యోగా అనేది బేసిక్గా కొంచెం కనుక మొదలు పెడితే ఇది బియాండ్ బుక్స్, బియాండ్ టెక్స్ట్స్. ఇట్స్ ఎ సెల్ఫ్ రియలైజేషన్ అండ్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీ పర్సన్. ప్రతి మనిషిలోనూ యోగం ఉంది. సరైనటువంటి గురువు ఆ యోగ స్థితిని బయటికి తీస్తే తరిస్తారు. ఆ సరైనటువంటి యోగశక్తిని బయటికి తీసి చెప్పగలిగేది ఒక్క సనాతన వైదిక ఋషి యొక్క హృదయము తెలిసిన వాళ్ళకి తప్ప మిగతా ఎవ్వరికీ సాధ్యము కాదు. యోగా అంటే ఏంటయ్యా అంటే జస్ట్ అటాచింగ్ విత్ యువర్ ఇన్నర్ ఇంటెలిజెన్స్. మనలో ఉండే ఇన్నర్ ఇంటెలిజెన్స్ తోటి మనం కలవడాన్నే యోగా అంటారు. ఇన్నర్ ఇంటెలిజెన్స్ ఏంటండి అని మీరు అడగచ్చు. మీకు ఆకలేస్తోంది అని మీరు బయటికి చెప్తున్నారు. దేనివల్ల చెప్తున్నారు? సో కడుపులో ఆ ఫీలింగ్ ఉండడం, బుద్ధి, నోరు. కానీ మీ బుద్ధికి ఎవరు చెప్పారు ఆకలేస్తోంది అని? మీ శరీరంలో ఉండే ప్రతి సెల్లు ఒక జాయింట్ మెమరీ తోటి,
దాని యొక్క న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఆ ఇంటెలిజెన్స్ నుంచి సిగ్నల్స్ వస్తే ఆ సిగ్నల్స్ మీ బ్రెయిన్ రిసీవ్ చేసుకొని మీ నోటి ద్వారా బయటికి చెప్తుంది. డీకోడ్ చేసి. సో ఈ సిగ్నల్స్ ఇచ్చేటటువంటి సెల్స్ తోటి ఎవరు అక్కడ ఉండే ఇంటెలిజెన్స్ తోటి ఈ బ్రెయిన్ ఇంటెలిజెన్స్ని ఐక్యం చేస్తారో వాళ్ళకి యోగా అర్థమవుతుంది అని. దట్ ఈస్ కాల్డ్ కనెక్టింగ్ విత్ న్యాచురల్ ఇంటెలిజెన్స్. నీ స్వస్వరూప జ్ఞానముతో నిమిడీకృతమై అందులో లయమవడం ఏదైతే ఉందో అదే యోగము. ఓకే. అండ్ రెండో ప్రశ్న, చివరి ప్రశ్న, భారతీయులు ముఖ్యంగా అంటే మనం సనాతన సాంప్రదాయంగా, ధర్మంగా, జీవన విధానంగా ఒక ప్రక్రియ, సాధన క్రియ ఈ విధంగా చూస్తున్నాం. సో ఈరోజు ఒక భారతీయుడు కూడా ఏ విధంగా మేల్కొని మళ్ళీ విశ్వగురువులాగా ముందుకు కదలాలి, భారతీయులందరూ కూడా ఈ యోగను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా? ముందు మన ఋషులను అర్థం చేసుకోవాలి. ఓకే. ఋషులని గౌరవించాలి. ఋషులు చెప్పినటువంటి మాటలని ఆకళింపు చేసుకునే ప్రయత్నం చేయాలి. అజ్ఞానంతో న్యాచురల్ ఇంటెలిజెన్స్ను వదిలిపెట్టి బ్రెయిన్లో ఉండే ఆర్టిఫిషియల్గా బయట ప్రపంచాన్ని చూసేటటువంటి ఇంటెలిజెన్స్ తోటి లోపల ఉండేటటువంటి దాన్ని కూల్చుకోవాలని చూస్తున్నాడు. ఓకే. ఈ ప్రపంచంలో బయట నుంచి వచ్చే తిండిని తినటము తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ నోట్లోకి వెళ్ళిన తిండి ఎక్కడెక్కడ తిరిగి ఏమేమవుతోంది, ఎప్పుడు ఎంత రసాన్ని ఇచ్చేస్తోంది, ఎలా బయటికి వస్తోంది అనే లోపల ప్రక్రియ ఎవరికి తెలియదు. కానీ బయట టేస్ట్లని చూసి బయటికి వెళ్ళి లోపల ప్రక్రియని పాడు చేసుకుంటున్నది ఎలాంటిదో, వైదిక విద్య అనేటటువంటిది అంతర్లీనంగా జరిగే మహాతపస్సుని సూచించే ఈ విద్యని భౌతికమైనటువంటి ప్రాపంచిక విషయాలతోటి పోల్చుకొని మీరు చాలా తక్కువ స్థాయిలో దాన్ని లేని ఇబ్బందులకి గురి చేస్తున్నారు. అలా కాకుండా ముందు మీ ఋషులని, మీ గ్రంథాలని, వైదిక గ్రంథాలని, మనకి గురువులని, పెద్దలని ఆశ్రయించి తదేకమైన నిష్ఠతో, శ్రద్ధతో యోగాన్ని అభ్యాసం చేసి ఆ చేసినటువంటి దాని ఫలాలు 0.01% నుంచే కనిపించడం మొదలు పెడతాయి. అది కొంచెం పెంచుకుంటూ వెళ్తే అప్పుడు మనకి ఋషులు ఇచ్చిన విజ్ఞానంలో 1% తెలుసుకొని ఈ జీవితాన్ని చాలించిన మనం మహత్తరమైన సిద్ధి స్థితికి చేరుతాం. ఓకే. కాబట్టి చేయాల్సింది ఏంటంటే మన ఋషుల్ని గౌరవించటం, వాళ్ళు చెప్పినటువంటి ఆచార సంప్రదాయాలని పాటించటమే యోగం అండి. అమ్మ పసుపు రాసుకో కాళ్ళకి అంటే చి అని అనకుండా ఎవరు పసుపు రాసుకుంటారో వాళ్ళు యోగం ఆచరిస్తున్నట్టే. అమ్మ బొట్టు పెట్టుకో అనగానే ఎవరు పెట్టుకుంటారో వాళ్ళు యోగాన్ని. చెవులకి పోగులు ఉండడం మంచిది, పెట్టుకోమ్మా అంటే ఎవరు ఆచరిస్తారో, ఆడైనా మగైనా ఆచరిస్తారో, ఈ వస్త్ర సంప్రదాయం ఇది అని చెప్పింది ఆచరిస్తారో, జుట్టుని ఇలా ముడివేసుకొని కట్టుకోవాలి అని ఎవరు ఆచరిస్తారో వాళ్ళందరూ యోగాన్ని గౌరవిస్తున్న వాళ్ళే, యోగాన్ని అర్థం చేసుకున్న వాళ్ళే. అంతకి వ్యతిరేకంగా వెళ్తున్న వాళ్ళందరూ పాశ్చాత్యపు మోజుల్లో ఉండి నిజంగా ఉండేటటువంటి రుచిని వదిలేసుకొని పక్కకు వెళ్తున్నాం. సో యువతకు నేషనలిస్ట్ హబ్ ద్వారా మీరిచ్చే సందేశం ఒకటి, మన ఋషులు మహానుభావులండి. వాళ్ళకి తెలిసినటువంటి లోతుల యొక్క పరిజ్ఞానము మానవ మేధకి అందేటటువంటిది కాదు, అంతకంటే పైన ఉన్నటువంటి పరిజ్ఞానం అది. కాబట్టి మన ఋషులు చెప్పినటువంటి అంశాలని మనం జాగ్రత్తగా ఒక్కొక్కటి పరికించుకుంటూ తెలుసుకొని వెళ్తే ఖచ్చితంగా ఈ శరీరాన్ని పొందినందుకు, ఈ ఉపాధి మనకు వచ్చినందుకు అవసరమైనటువంటి సార్థకతని కలిగించిన వాళ్ళం అవుతాము. ప్రతి ఒక్కళ్ళు తెల్లవారుజామునే లేవండి, కాస్త యోగా, స్నానాదులు ఇవన్నీ చేసుకోండి, యోగా ఇత్యాదులు చేసుకోండి. అవన్నీ చేసుకున్న తర్వాత భోజనము చేయటం కూడా ఒక యోగమే. దాన్ని ఎలా చెయ్యాలి అనేది ఋషులు చాలా జాగ్రత్తగా డిజైన్ చేసి పెట్టారు. దానికి తగ్గట్టుగా భోజనాలు చేయటం, కాస్త భగవంతుణ్ణి అర్చించుకోవటం, స్మరించుకోవటం, భజన అనేది చేయటం, క్షేత్రాలకు వెళ్ళటం, అలాగే నిత్యకృత్యాలైన ఆఫీసు, మిగతా వ్యవహారాలు ప్రతి దాంట్లోనూ చేసే ప్రతి దానిలోనూ మన ఋషి యొక్క వాక్యానికి ఎంత దగ్గరగా వెళ్ళగలము అనేది తెలుసుకుంటే దాన్నే యువత మొత్తాన్ని తరింపజేయడానికి అవసరమైన మహామంత్రము అని చెప్పచ్చు. కాబట్టి
నిత్యకృత్యాలన్నీ చేస్తూ ఉండండి, మనస్సుని మాత్రం ఋషివాక్యం నుంచి దూరం వెళ్లకుండా కాపాడుకుంటూ ఉండండి. ధన్యవాదాలు గురువుగారు. సో చాలా విషయాలు మనం ఈరోజు మాట్లాడుకుందాం. అంటే లోతైన విషయాన్ని మీరు మాకు అంటే అర్థమయ్యే విధంగా చెప్పారు. అంటే జనరల్గా అందరూ యోగా అనగానే వెంటనే ఏదో ఆసనాలు వేయడం, ఆరోగ్యం సంపాదించుకోవడం, ఇంతే, ఇక్కడి వరకే ఉన్నారు. బట్ అందులో ఉన్న లోతైన అర్థాన్ని ఈరోజు మాకు చెప్పారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. సో చూసారు కదా, మొత్తానికి యోగా అంటే అదేదో అనారోగ్యం వస్తే ఆసనం వేసి ఆ అనారోగ్యాన్ని పోగొట్టుకోవడం, లేకపోతే కేవలం ఆసనాలు వేయడం మాత్రమే యోగా కాదు. ఏదో తెలుసుకోవాల్సిన తపన ఉంది, అందులో నిన్ను నువ్వు తెలుసుకోవడం అనేదే ఈ యోగా అభ్యాస ప్రక్రియలో ముందుగా వస్తుంది. సో మీరు కేవలం ఆసనాలతో మొదలు పెట్టాం అనుకోవడమే కాకుండా ముందు ముందు మిమ్మల్ని మీరు తెలుసుకుంటూ ముందుకు వెళ్తే ప్రపంచంలో ఏదైతే జ్ఞానం అని మనం అంటామో అది తెలుసుకునే రోజు వస్తుంది. ఖచ్చితంగా దానికోసం మానవాళ్ళంతా కూడా పాటుపడాల్సిన పరిస్థితి ఉంది అనేది ఈరోజు మనకు అర్థమవుతున్న విషయం. స్టే ట్యూన్ టు నేషనలిస్ట్ హబ్ టీవీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.